శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 28, 2026 శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఉత్తరాభాద్రకార్తె. దశమి ఉదయం 8:47 వరకు. నక్షత్రం పుష్యమి. మధ్యాహ్నం 2:52 వరకు. వర్జం రాత్రి 3:34 నుండి తెల్లవారి 5:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి ఉదయం 7:42 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి ఉదయం 8:30 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ తామర ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. స్నేహితుల సహకారం వలన కార్యలాభం కలుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి. మీకు అత్యంత సన్నిహితులకు సమయానికి సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య మెలకువలు అవసరం. కర్కాటక రాశి. మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయక తప్పదు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. సింహరాశి. విలువైన పత్రములు, డాక్యుమెంట్స్ మొదలగు వాటి విషయాలలో జాగ్రత్తను వహించండి. కన్యారాశి. మాట్లాడే ధోరణిలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సంతాన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. తులారాశి. దూర ప్రాంతాలకు సంబంధించి విదేశీయానానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృశ్చిక రాశి. వినూత్నమైన కార్యక్రమాలు, సరికొత్త వ్యాపారాలు చేసేవారు మీకు సన్నిహితమవుతారు. వస్త్రలాభం కలదు. ధనస్సు రాశి. రాజకీయ నాయకులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో స్థాన మార్పులకు అవకాశముంది. మకర రాశి. వర్గ సమీకరణకు పూనుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కుంభరాశి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పరిష్కారాల వలన లాభపడతారు. మీనరాశి. ఆర్థికపరమైన వాయిదాలు చెల్లించడంలో కొంత జాప్యం చేస్తారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. నమస్కారం.